ఏది ఏమైనా సరే ఒక ఈశ్వరాచారి కుటుంబానికి మనం అన్నగారు అన్నట్టు మనం ఏమి చేయలేము. ఆయన యొక్క నిర్ణయం అనేది చాలా తప్పు అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆత్మహత్య అనేది, ఆ ప్రాణత్యాగం అనేది చేయడం అనేది మరి చాలా నేరము. మరి ఇటువంటి శ్రీకాంతాచారి గారు మరి ఆయన పెట్రోల్ పోసుకుంటూ కూడా ఏమైతే తెలంగాణ నినాదని చెప్పిండో, మరి బీసీ ఉద్యమానికి కూడా మరి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకుంటూ కూడా నినాదం చేసుకుంటూ మరి పెట్రోల్ పోసుకున్నాడంటే కూడా ఎంత తెగింపుతోని బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయానికి మరి నా వంతు నేను ఏం చేయాలి అంటే, నేను ఒక బీదవాడిని, నేను ఏం చేయలేను, ఒక ఆటో డ్రైవర్ని, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం కూడా లెక్కలేదు, నా బీసీ సమాజం మరి ఏ రకంగా అయితే బాగుపడుతుందో, నాలాంటి వాళ్ళ ఏ రకంగా బాగుపడతారన్న ఒక మనోవేదనతోని మరి పెట్రోల్ పోసుకోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. మరి 97% బర్న్ అయిందంటే మరి వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, కానీ ఆయన కోలుకొని బయటకు రావాలని మనం కోరుకుంటున్నాము. మరి ఇటువంటి బీసీల పట్ల మరి మల్లన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయము ఒక ధైర్యంతో మరి ఆయన ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి వాళ్ళ యొక్క క్యూ ఛానల్ దగ్గరలోనే మరి జై బీసీ, జై మల్లన్న అనుకుంటూ మరి ఆ పెట్రోల్ పోసుకుంటూ మరి ఒక బీసీ నినాదం గురించి, బీసీల యొక్క ఐక్యత గురించి, బీసీ ప్రభుత్వం వస్తే, రాజ్యాధికారం వస్తే మాలాంటి వాళ్ళ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి ఈశ్వరాచారి. మళ్ళీ ఇంకొకటి శ్రీకాంతాచారి, గతంలో నిన్నటి వరకు శ్రీకాంతాచారి, నిన్ననే ఆయన వర్ధంతి జరిగింది. మరి ఈరోజు అవన్నీ కూడా వీడియోలు చూశాడట. మరి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా కూడా చాలామంది వచ్చారు. ఆయన 11వ వర్ధంతి సందర్భంగా చాలామంది వచ్చేసేసి 16 వాడట. మరి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా కూడా చాలామంది వచ్చారు. ఆయన 11వ వర్ధంతి సందర్భంగా చాలామంది వచ్చేసేసి 16 వర్ధంతికి వచ్చిన వాళ్ళందరూ అవన్నీ వీడియోలు చూసుకున్నాడట. నిన్న మొత్తం అదే వీడియోలు చూసుకుంటుండి ఈరోజు ఏదో ఒకటి నేను తెగింపుతో నేను బయటికి వెళ్తున్నా, ఏదో ఒకటి తెలుసుకొని వస్తా అని ఇంట్లో చెప్పేసి వెళ్ళిండట. నిజంగా కూడా ఇది బాధాకరం. మరి దీనికి ప్రభుత్వమే 100% బాధ్యత వహించాలి. మరి బీసీలు ఇలాంటి వాళ్ళు మరి ఏ వృత్తులు లేకుండా మరి కుటుంబ పోషణ అటువంటిది మరి ఎల్లదీయని పరిస్థితులలో వాళ్ళు దేనికైనా తెగింపుతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క 42% రిజర్వేషన్ వెంబడే ఏ రకంగా అమలు పరుస్తుంది అన్నది అది మేము చేయలేము, అది ప్రభుత్వాలే చేస్తాయి. కాబట్టి వెంబడే ఆ 42% రిజర్వేషన్ను అమల్లో తీసుకురావాలి. ఈ బడుగు బలైన వర్గాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నాము. రైట్.